వద్ద మా ప్రతినిధి మాంతయ్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, ఆదిలాబాద్ పరిధిలో ఎన్ని సర్పంచ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది? ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది? ఎస్ శంకరి, 506 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 2000 వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కూడా ముగిసింది. కొన్ని మేజర్ పంచాయతీల్లో ఇంకా కొంతమంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హాజీపూర్ వద్ద ఉన్నాం. హాజీపూర్కు సంబంధించి ఇక్కడ పోలింగ్ నిర్దేశిత సమయానికి పూర్తయింది. ఏజెంట్ల సమక్షంలో బాక్సులన్నీ సీజ్ చేశారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే నిర్దేశిత సమయం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. చిన్న పంచాయతీలకు సంబంధించి సాయంత్రం 4-5 గంటలలోపే పూర్తి స్థాయిలో ఫలితాలు రాబోతాయి. మేజర్ పంచాయతీలకు సంబంధించి అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలువడతాయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. మొత్తానికి కూడా పంచాయతీ ఎన్నికలు దాదాపు ఏడాది కాలంగా ఎప్పుడెప్పుడా జరుగుతాయని చెప్పి కూడా గ్రామీణ రాజకీయాల్లో హాట్గా మారిన నేపథ్యంలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ రోజు జరిగే తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రం కూడా ఊపిరి పీల్చుకుంది. మొత్తం మీద దాదాపుగా 70% మేర పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనాకు వచ్చారు. కాసేపట్లో ఏదైతే ఇంకా క్యూ లైన్లో ఉన్న ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించిన తర్వాత అధికారులు అధికారికంగా పోలింగ్ పర్సంటేజ్ని ప్రకటించనున్నారు. మొత్తం మీద కూడా ఏదైతే పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2 గంటలకు సిబ్బంది ప్రస్తుతం లంచ్ చేస్తూ ఉన్నారు. లంచ్ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ సందర్భంగాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి అధికార కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 పార్టీలు కూడా సీరియస్ తీసుకున్నాయి. 3 పార్టీలకు సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు రంగంలో దిగారు. ఓరాఓరిగా తలబడ్డ పరిస్థితి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 పార్టీల మధ్య ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగింది. బీఆర్ఎస్ కూడా పలు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం ఆయా పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా అన్నట్టుగా చాలా పంచాయతీల్లో హోరాహోరీ పోటీ కొనసాగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అటు నిర్మల్ జిల్లాలో, ఇటు మంచిర్యాల జిల్లాలో కొంత మైదాన ప్రాంతాలు అయినా కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కంప్లీట్ రిమోట్ ఏరియా ఏజెన్సీ మండలాల్లోనే ఈరోజు పోలింగ్ జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా పోలింగ్ సంబంధించి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అధికార పార్టీ సంక్షేమ అభివృద్ధి తమను గెలిపిస్తుంది, తమ అభ్యర్థులను గెలిపిస్తుందని చెప్పి ఒక అంచనాతో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తమ కలిసి వస్తుందని గ్రామీణ ప్రాంత ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ కోరుతున్నారని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదే మరోవైపు బీజేపీ కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ లో బలంగా ఉన్నాం, ఖచ్చితంగా కూడా తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుతో బయటపడతామని చెప్పి బీజేపీ అంచనాతో ఉంది. అన్నిటికీ మించి పలు చోట్ల స్వతంత్రులు కూడా గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మేజర్ పంచాయతీల్లో హోరాహోరీ పోరు సాగింది. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు స్వతంత్రాల నుంచి కూడా గట్టి పోటీ ఎదురైన పరిస్థితి. మొత్తం మీద కూడా ఎమ్మెల్యేలకు ఒక అగ్ని పరీక్షగా మారిన పంచాయతీ ఎన్నికలు. ఆచితూచి అభ్యర్థులు ఎంపిక చేసినా కూడా ఫలితాలు ఎలా ఉండబోతాయని చెప్పి టెన్షన్ మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లో కొనసాగుతోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ.